అసలు తలనొప్పి అయిపోయిందండి. అసలు ఈ ఓట్ల గోలేంటి? ఒక్కొక్కళ్ళకి 2, 2 ఓట్లు, 3, 3 ఓట్లు ఉన్నాయి. తీస్తాము అని చెప్తున్నారు. ఒక్క ఓటే చేస్తాము అని. అవును, అక్కడ చూస్తే తెలిసిపోద్ది కదా వీళ్ళకి ఎక్కడ అంటే సిస్టంలో కొడితే తెలిసిపోద్ది కదా. ఇప్పుడు నాకు 3 ఓట్లు ఉన్నాయనుకోండి నా పేరు మీద, సేమ్ ఫాదర్ సేమ్ మదరే ఉంటారు కదా. ఇలా 3 ఉన్న చోట్ల వాళ్ళకి ఫోన్ నెంబర్ వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి మీకు 3 చోట్ల ఉంది, మీరు ఎక్కడ ఉంటున్నారో చెప్పండి, అక్కడే పెడతాం, మిగతా 2 తీసేస్తాం అంటే అయిపోయింది సింపుల్గా. ఇదేంటి సోది? మీ నాన్న తండి, మీ అమ్మమ్మ తండి, ఇంకా చనిపోయిన వాళ్ళని వెళ్ళి లేపి తీసుకురావాలి. మీరు ఓటు ఎక్కడ పెట్టారు, మీ ఓట్ కార్డు ఎక్కడ పెట్టారు. అస్సలాము అలైకుం, హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు హాఫిజునిసా వ్లాగ్స్. నిన్నటి వీడియో ఎలాగుందండి అందరూ చెప్పండి నాకు కామెంట్స్లో. ఇంకా ఇప్పుడైతే నేను టిఫిన్ చేసేస్తున్నాను. పిల్లల్ని అయితే పంపించేశాను స్కూల్కి. ఇప్పుడు నేను టిఫిన్ చేస్తున్నానండి. ఇప్పుడే స్టార్ట్ చేసా వ్లాగ్. ఇంకా మా నాన్న ఏం చేస్తున్నారు ఒకసారి అడుగుదాము. ఫ్రెండ్స్, హాయ్. పొద్దున్నే నేనైతే వెళ్ళి వ్యాపారానికి వెళ్ళి కొద్దిగా సరుకులు కొనుక్కొచ్చుకున్నాను. పనికిరాని సెల్ ఫోన్లు అవన్నీ గ్రేడింగ్ చేస్తున్నాను. వాటిలో ఏమైనా పనికొచ్చే ఇన్స్ట్రుమెంట్స్ ఉంటే కొన్ని యూజ్ చేసుకుంటాను. కొన్ని ఇట్లా పనికొస్తే ఫోన్లు వాటిని బాగు చేసుకుంటాను. అవన్నీ మధ్యాహ్నం కల్లా రెడీ అయిపోతే 2 మొత్తం గ్రేడింగ్ అయిపోతుంది. ఆ తర్వాత ఫోన్ చేసి ఇంకా స్లీపింగ్ రెస్ట్ తీసుకోవటం. అలాగే చెప్తారు, ఏం పడుకోరు, ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. ఇంకా మీ దగ్గర ఏమైనా పనికిరాని ఫోన్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్లో చెప్పండి. మా నాన్న ఏమైనా తీసుకుంటారేమో. ఇంకా అమ్మ పడేశారు. బాయ్ బాయ్ బాయ్. ఓకే బాయ్. నేను మర్చిపోయాను అడగడము. నిన్న మేము సెలబ్రేషన్ బ్లాగ్ చేసాం కదా, నీకు ఎలాగనిపించింది? నిన్న అడగడమే మర్చిపోయాను మీకు. సెలబ్రేషన్ అయితే నచ్చినట్టయితే మీకు ఎలాగనిపించింది అడుగుతున్నా. బాగా నచ్చింది. మా అమ్మాయి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అలా చేసుకోవడం అనేది చాలా సంతోషమైన ఇదనమాట. మా బాబుకి 100 ఎపిసోడ్స్ అనేది జరిగింది. 100 సబ్స్క్రైబర్స్ అయితే వాళ్ళు సపోర్ట్ చేశారు. దానికైతే మా అమ్మాయి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అది పెద్ద ఏమో కాదు, అయినా సరే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. నాకైతే ₹1,00,00,000 వచ్చినంత ఆనందం కలిగింది నా కూతురులో. నేనైతే చాలా హ్యాపీ మా అమ్మాయిని చూసి. ఇట్లాగే వాళ్ళ అమ్మాయిని సపోర్ట్ చేసి, అలాగే మీరు సర్ప్రైజ్ చేసి కొద్దిగా అని లైక్ చేస్తూ కామెంట్ చేస్తూ ఉంటే ఆమె ఇంకా ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. దయచేసి మీరందరూ ఆమెకి సపోర్ట్ చేయండి, ఇట్లాగే ముందు నడిపించండి. నా బాధ్యత అది మీరు తీసుకున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీ అందరికీ నా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను అందరికీ. ఓకే ఫ్రెండ్స్, ఇలాగే ఎంకరేజ్ చేయండి. విన్నారు కదా మా నాన్న ఎంత సంతోషం పడుతున్నారో. ఎందుకంటే నాకు 100 సబ్స్క్రైబర్స్ వచ్చారో ఆయనకేం తెలీదు. 100 సబ్స్క్రైబర్స్ వస్తే ఏంటి, ఇంకా దానికంటే ఇంకా ఎక్కువ వస్తే ఏంటి ఆయనకు తెలీదు. కానీ నేను ఆనందపడుతున్నాను కదా, ఆ ఆనందాన్ని చూసి ఇంకా మా నాన్న ఇంకా ఆనందంగా ఉన్నారు. అది ఇంకా మా అమ్మనైతే అడుగుదాం ఒకసారి. ఇంకా మా అమ్మ అయితే వంకాయలు కోసేస్తున్నారు, చూద్దాం ఒకసారి. ఏం చేస్తున్నారు? హాయ్ ఫ్రెండ్స్ ఆంటీలా హాయ్ ఫ్రెండ్స్ అంటుంది మా అమ్మ కూడా. నేను ఎందుకు మెల్లిగా మాట్లాడుతున్నానంటే మా చెల్లి కూతురు పడుకుంటుంది, అందుకని మెల్లిగా మాట్లాడుతున్నాము. అన్ని పుచ్చులు సచ్చులంట మా అమ్మ చెప్తుంది. మా చెల్లి పక్కన కూర్చొని మా చిన్న తన్ని సూఫియాని చూసుకుంటుంది, పడుకుంటుంది. నేనేమో గోల్ చేస్తున్నానని. ఈ వంకాయలన్నీ పుచ్చులంట, చూడండి ఏం కూర వస్తుంది అందులో అంటుంది. సగంకి పైగా పోయింది అంట. ఏం చేస్తాం, అంతే వంకాయలు అంతేనండి. బాయ్ అండి, మళ్ళీ రేపటి వ్లాగ్లో కలుద్దామండి మీరాబి గారు. ఇంకా నేనైతే టిఫిన్ చేసేసానండి. మామిడికాయ పచ్చడి వేసుకొని దోశ వేసుకొని అయితే టిఫిన్ చేసేసాను. మీరందరూ చేశారా అండి టిఫిన్? నాకు కామెంట్లో చెప్పండి. గుడ్డట్టు కదండి, చాలా బాగుంది. ఇంకా దాని తర్వాత అయితే కొంచెం సేపు ఆగి నేను గులాబ్ జామ్ అయితే మా నాన్న కొట్టు నుంచి కొనుక్కొని తెచ్చారండి. ఇంకా అదైతే తినేసాను. నేను స్వీట్ అంతగా తిననండి, కానీ తినేసాను. చాలా బాగుంది గులాబ్ జాములు. చిన్న చిన్నగా 2 వచ్చాయి అందులో. ఇంకా అవైతే తినేసానండి. ఇంకా మా అమ్మకైతే నిన్న చేసిన ఆ సెలబ్రేషన్ వీడియో అయితే చాలా నచ్చింది. ఎందుకంటే ఇద్దరు, మా అమ్మ నాన్న ఇద్దరు నా సంతోషం చూసి ఇంకా సంతోషపడుతున్నారు. అదంతా మీ అందరి వల్లే అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ.
ఇంకా చూసారు కదా మా అమ్మ నాన్న ఎంత ఆనందపడుతున్నారో నా గురించి. ఇంకా ఇప్పుడైతే నేను 12 వస్తుందండి, టిఫిన్ చేసేసాను, ఇంకా గులాబ్ జాములు కూడా తినేసాను. నేను ఫస్ట్ అసలు స్వీట్ తినేదాన్ని కాదు, ఇప్పుడు కొంచెం అలవాటు పడింది స్వీట్ తినడము. ఇంకా అయితే నేను పిల్లల్ని తీసుకురావాలి, టైం అయిపోతుంది, ఇంకా సచివాలయంకి వెళ్ళాలి. నిన్న ఓట్ల లిస్టులు ఏదో రాసుకుంటూ ఉన్నాను కదా, అవైతే ఇచ్చి రావాలి. ఇంకా కొత్తగా తెలిసింది ఏంటంటే ఇప్పుడు 2002లో వేసిన ఓట్లు కాకుండా అవి లేకున్నా పర్వాలేదు, ఆధార్ కార్డు జిరాక్స్ పెట్టి ఇచ్చేయండి, ఫోటో పెట్టేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టేసి ఆధార్ కార్డ్ జిరాక్స్ పెట్టి ఇస్తున్నారు కదా పేపర్, దానికి అవి 2 అటాచ్ చేసి ఇచ్చేయండి అంటున్నారు. అలాగే చేస్తున్నాను నేను కూడా. ఇప్పుడు చూద్దాము ఏమంటారు, మళ్ళీ వెళ్ళి మళ్ళీ చెప్తాను మీకు అందరికీ అక్కడ ఏం చెప్తున్నారు అనేది. ఇప్పటికైతే నేను ఫస్ట్ సచివాలయంకి వెళ్తాను, తర్వాత పిల్లల్ని తేడానికి నేనైనా వెళ్తా, మా నాన్న ఉన్నారుగా మా నాన్న అయినా వెళ్తారు. ఇప్పుడు ఫస్ట్ అయితే సచివాలయంకి వెళ్దాం. ఇంకా నేనైతే రెడీ అయిపోయానండి వెళ్ళడానికి. ఇంకా సచివాలయంకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ నేనైతే నా ఫోటోయే తీసుకెళ్ళడం మర్చిపోయాను, పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఇంకా మా అమ్మ వెనకాల నుంచి ఫోటో తీసుకెళ్ళావా నీది అని నాకు పిలిస్తే ఇంకా వచ్చాను నేను మళ్ళీ ఫోటో తీసుకోవడానికి. ఇంకా నేను ఫోటో అయితే తీసుకుంటున్నా, పక్కనే పెట్టుకొని మొత్తం వెతుక్కుంటున్నానండి. నేను తీసుకెళ్లే కవర్లోనే ఉన్నాయి నా ఫోటోలు, ఈ ప్యాకెట్లో. నేనేమో ఎక్కడ పెట్టేశానని మొత్తం వెతుక్కుంటున్నా. ఇంకా కవర్లోనే దొరికాయి. ఇంకా తీసుకొని తొందరగా అయితే వెళ్ళిపోదాము, స్కూల్ టైం కూడా అయిపోతుంది. మళ్ళీ మా నాన్న వెళ్తారో లేదో తెలీదు. ఇంకా నేనైతే వెళ్ళిపోతున్నా, వర్షం కూడా వచ్చేస్తుంది. ఇంకా బండి అక్కడ పెట్టాను, అంత దూరం వెళ్ళాను. అప్పుడు మా అమ్మ చెప్పింది ఫోటో తీసుకెళ్ళట్లేదు అని నువ్వు. ఇంకా నేనైతే వెళ్ళిపోతానండి తొందరగా. నేనైతే వెళ్ళొచ్చానండి ఈ ఓట్ల లిస్టుల కోసము. అసలు ఏంటండి తలనొప్పి, నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడో వేసిన వాళ్ళు అయితే తెమ్మంటే ఇప్పుడు ఎక్కడి నుంచి తెస్తామండి అవన్నీ. అసలు చాలా తలనొప్పి ఉంది. ఇంకా నిన్న చెప్పారు, రాయించుకొని వెళ్ళాను. మళ్ళీ అది కాదు, ఇంకా వేరేది రాయాలి, ఇక్కడ నెంబర్ వేరే రాశారు అని చెప్తున్నారు. మళ్ళీ ఇప్పుడు మా అమ్మకైతే అది రాసి ఇచ్చేస్తాను, వాళ్ళ నాన్నది. ఇంకా మా నాన్నకైతే వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ చిన్నప్పుడే చనిపోయారు, మా నాన్నోళ్ళది. అయితే ఇంకా ఆయనకి లేదు, అప్పుడు ఇక్కడ పెళ్లి చేసుకుని మా అమ్మకి ఇప్పుడు పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత నుంచి మా నాన్న ఓటేస్తున్నారు. అప్పటికి 2002 దాటింది మా నాన్న ఓటేసేటప్పటికి. ఏజ్ ఉంది కానీ ఓటు అప్పుడు ఫస్ట్ ఓటు ఆయన వేయలేదు, అప్పుడు వేయలేదు ఓటు. 2008లోనే ఇప్పుడు వేశారు ఓటు. ఇప్పుడు ఆయనకి నోటీస్ వస్తుందంట మా నాన్నకి. మళ్ళీ అప్పుడు చూసుకుందామమ్మా, నోటీస్ వచ్చిన తర్వాత ఏం చేయాలో అప్పుడు చెప్తాము అంటున్నారు మా నాన్నకి. ఇంకా నేను నాది తెచ్చుకుందామని వెళ్తే అక్కడేంటి లేదు, ఇప్పుడే మొత్తము స్లిప్పులు తీసుకొని పంచడానికి వెళ్ళిపోయారు అంటే, వాళ్ళ నెంబర్ ఇస్తే వాళ్ళకి ఫోన్ చేస్తే సీరియల్ నెంబర్ ఏంటి చెప్పండి అన్నారు. అది కనుక్కొని ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తట్లేదు. అసలు తలనొప్పి అయిపోయిందండి. అసలు ఈ ఓట్ల గోలేంటి, ఒక్కొక్కళ్ళకి 2 ఓట్లు 3 ఓట్లు ఉన్నాయి, తీస్తాము అని చెప్తున్నారు, ఒక్క ఓటే చేస్తాము అని. అవును, అక్కడ చూస్తే తెలిసిపోయింది కదా వీళ్ళకి ఎక్కడ అంటే, సిస్టంలో కొడితే తెలిసిపోయింది కదా. ఇప్పుడు నాకు 3 ఓట్లు ఉన్నాయనుకోండి నా పేరు మీద, సేమ్ ఫాదర్ సేమ్ మదరే ఉంటారు కదా. ఇలా 3 ఉన్న చోట్ల వాళ్ళకి ఫోన్ నెంబర్ వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి, మీకు 3 చోట్లు ఉంది, మీరు ఎక్కడ ఉంటున్నారు చెప్పండి, అక్కడే పెడతాం, మిగతా 2 తీసేస్తాం అంటే అయిపోయింది సింపుల్గా. ఇదేంటి సోరీ, మీ నాన్న తండి, మీ అమ్మమ్మ తండి, ఇంకా చనిపోయిన వాళ్ళని వెళ్ళి లేపి తీసుకురావాలి, మీరు ఓటు ఎక్కడ పెట్టారు, మీ ఓటు కార్డు ఎక్కడ పెట్టారని. చాలా తలనొప్పి అయిపోయిందండి బాబు, వేస్ట్గా. అసలు చెప్పకూడదు కానీ మళ్ళీ ఇప్పుడు వెళ్ళాలండి నేను. పిల్లల్ని మా నాన్న అయితే తీసుకొని వచ్చేసారు, పిల్లలు ఆడుకుంటున్నారు. నాకైతే అసలు ఎంతసేపు అయిందో తెలుసా, నేను వెళ్ళి 2 అవర్స్ ఉంది. నేను వెళ్ళింది 12:30కి, 2 అవర్స్ ఉంది, ఇప్పుడు వచ్చాను నేను. ఎంత టైం వేస్ట్ అండి వీళ్ళ వల్ల. గాలి ఏంటో బీభత్సంగా వస్తుంది, బాగా మబ్బులు కూడా వస్తున్నాయి. వర్షం పడట్లేదు కానీ గాలి మాత్రం బాగా వస్తుంది. అసలు ఎలాగొస్తుందో చూడండి, మొత్తం పట్టాలు గిట్టాలు అన్నీ ఎగిరిపోతున్నాయి, బట్టలు అన్నీ కింద పడిపోతున్నాయి. ఇంకా ఎక్కువ వచ్చింది, నేను బండి మీద వస్తున్నప్పుడైతే ఇంకా వచ్చింది. ఏదో తుఫాన్ అని చెప్తున్నారు కదా, అది దాని ప్రభావం ఏమో. ఇది బాగా గాలి అయితే ఎక్కువ వస్తుంది. ఇప్పుడు చూడండి ఎలాగుందో, మొత్తము మబ్బులు బాగా కమ్మేసాయి. నా ఫోన్లో సరిగ్గా కనిపించట్లేదు కానీ అసలు క్లైమేట్ అయితే సూపర్గా ఉంది. ఇంకా ఈరోజు అయితే నిన్న తీసుకున్నాము 100 రూపాయలు
రొయ్యలు. అవైతే మా అమ్మ కొన్నేమో వంకాయ రొయ్యల కూర చేసింది. ఇంకా నేనైతే పిల్లలు కూర తినరు, ఫ్రైయే తింటారు కాబట్టి నేను ఎప్పుడూ ఇలా చేయలేదు. ఈరోజు చేద్దాము, ఇందులో గుచ్చి వీటిని ఫ్రై చేస్తాను. ఇందులో అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా అయితే వేసాను. కొంచెమే వేసాను మొత్తం మసాలాలు, పిల్లలు తినేవి కదా అందుకని. ఇంకా ఇవైతే ఫ్రై చేస్తాను ఇందులో గుచ్చి. ఇంకా నేనైతే ఇవి ఈ స్టిక్స్లో అయితే ఇలా గుచ్చాను, పిల్లలు ఇష్టంగా తింటారు ఇంకా అని ఇలాగైతే గుచ్చి పెట్టాను. ఇంకా ఆయిల్ అయితే పెట్టేసా, హీట్ ఎక్కుతుంది. ఇంకా ఫ్రై చేసిన తర్వాత చూపిస్తానులేండి. ఒక్కటైతే వేసాను, పైన పడిద్దేమో అని నాకు భయము, పడుతుంది కూడా అది. ఇలాగైతే వేసా. ఇవ్వండి, స్మెల్ అయితే కబాబ్ వండుతుంటే వస్తుంది కదా, అలాగ వస్తుంది స్మెల్. ఒకటి వేసి చూశాను ఎలాగుంటుందో అని, బాగానే వస్తున్నాయి. ఇంకా వేసేయచ్చు మిగతావి. మొత్తం ఒకేసారి ఇప్పుడు వేసేసాను. చూడండి, అవి ఇందాక ఎన్ని కనిపించాయి, ఇప్పుడు చూడండి ఎన్ని అయిపోయాయి, కొన్ని అయిపోయాయి. అసలు ఎందుకో పచ్చి రొయ్యలు బరకతే ఉండవు, బరకత్ని కేవలితే ఎక్కువ కనిపిస్తాయి, వండిన తర్వాత తక్కువ అయిపోతాయి. అవి సైజ్ చిన్నగా అయిపోయింది. ఇంకా పిల్లలకి భోజనం అయితే వేసేస్తాను. ఇంకొంచెంసేపు ఆగితే ఇవి కూడా అయిపోయింది. ఇవి టేస్ట్ మాత్రం సూపర్గా ఉన్నాయి. ఒకటి తినేసాను కూడా నేను, అది ఎందుకు కనిపిస్తుందా, ఇందులో నుంచి ఒకటి తినేసి మళ్ళీ వేస్తాను. అందులో ఒకటి తీసుకున్నా అంటే అసలు ఉడికిందా లేదా అని చూడడానికి ఒకటి తీసుకొని మళ్ళీ అందులో అది మిగతాది అందులో వేస్తాను అంటున్నా. ఇంకా ఉడకాలి, అది ఇంకా ఫ్రై అవ్వాలి. ఇది ఇంకా ఫ్రై అయిన తర్వాత పిల్లలకి అయితే భోజనం వేసేస్తాను. ఇంకా నేనైతే ఫ్రై చేసేసాను చూడండి ఇలాగా. ఇంకా తినేస్తారు పిల్లలు. ఇంకా నేనైతే భోజనం చేసేస్తున్నా. వంకాయ రొయ్యలు కూర, ఇదిగోండి రొయ్యలు చిన్నవి, అక్కడొకటి ఉంటాయి అంతే, ఎక్కువ కాదు. 100 రూపాయలే తీసుకున్నాం కాబట్టి ఎక్కువ ఉండవు అందులో. ఇంకా నేనైతే భోజనం తినేస్తున్నాను, తిని చెప్తాను ఎలాగుందో ఒకసారి. చాలా బాగుంది. బయట వర్షం అయితే పడుతుందండి, అంటే పెద్దగా పడట్లా, అలా పడుతుంది. చూసారు కదా ఇలాగుంది, ఇలా పడుతుంది వర్షం అయితే. ఇంకా నేనైతే అన్నం తినేసానండి. కొంచెం వర్షం పడుతుంది కదా, చల్లగా ఉందిగా. ఇంకా మా నాన్న కూడా ఎక్కడికి వెళ్ళలేదు, అమ్మ నాన్న ఇంకా లోపల ఉన్నారు. వాళ్ళకి తెలియకుండా నేనైతే సేమియా వండుదామని అనుకుంటున్నా. అదే ఏమంటారు, ఖీర్ అంటారు కదా, సేమియా ఖీర్, అదైతే వండుతున్నా ఇప్పుడు. వాళ్ళకి తెలియకుండా, మా అమ్మకి తెలియకుండా వండుతున్నా. నాకు కూడా తినాలనిపిస్తుంది, వాళ్ళు తింటారు కదా, అందుకని అయితే వండుతున్నా నేను. ఇంకా ఇందులో అయితే నేను హాఫ్ ప్యాకెట్ అయితే ఉంది పాలు, సగం ప్యాకెట్ అయితే వేసేసి ఇంకా 2 గ్లాసులు వాటర్ అయితే వేసి పంచదార వేసి 2 యాలక్కాయలు వేసి ఇంకా బాగా మరగడానికి పెట్టేశాను. బాగా మరిగిన తర్వాత అందులో సేమియా వేసేయడమే. ఎందుకంటే ఒక నిమిషం ఆగండి, ఎందుకంటే మేము సేమియాని అయితే ఇలాగ చేసి పెట్టుకుంటాము ముందే. ఎప్పుడైనా కావాలి అన్నప్పుడు పాలు బాగా మరగబెట్టి అందులో వేసేస్తాము, ఎక్కువ పని ఉండదు. ఇలాగైతే బాగానే ఉంటుంది, ఏమి కాదు, స్మెల్ కానీ అదేం రాదు, ఏం లేదు. ఘీలో నెయ్యిలో ఇవి వేసి బాగా ఏమంటారు ఫ్రై చేసి పెట్టేసుకోవాలి. ఇలాగ ఫ్రై చేసి చూడండి. ఇంకా అందులో వేసేసి పాలు మరిగిన తర్వాత అందులో వేసేసుకుంటే అయిపోద్ది, ఒక 5 మినిట్స్కి అయిపోద్ది. ఇంకా మొత్తము వండిన తర్వాత చూపిస్తానులేండి. పిల్లలైతే హడావుడి చేసేస్తున్నారు. ఎందుకు అంటే రోజు ట్యూషన్కి వెళ్ళమంటే ఏమంటారు, వెళ్ళను, ఇంకా టైం అవ్వలేదు, ఇలా ఏడుస్తారు. ఈరోజు సాటర్డే ఏమో, పోయిన వారం సాటర్డే ఏం చేసిందంటే ట్యూషన్ టీచరు అంటే పిల్లలందరికీ కురుకురేలు అవి ఇవి తెచ్చి పార్టీలా చేసింది. ఇంకా ఈ వారం కూడా అలాగే చేస్తానని చెప్పిందంట. అందుకని 3 నుంచి నాకు ట్యూషన్ టైం అయిపోయిందా, నేను వెళ్ళిపోవాలి,
నేను వెళ్ళిపోవాలి అని ఇదే గోల చేస్తున్నారు, హడావుడి చేసేస్తున్నారు. ఒకసారి చూడండి ఎలా చేస్తున్నారు వీళ్ళిద్దరు. किसका क्या वो पेनिसो पापी का पापी का बच्चे बोलिंग क्या नानी बोली पापी का ये जो जाना नहीं का को बोली सुपर है तुझे वाओ सुपर। अभी तुम्हारा हड़ाउड़ी क्या हो हाँ पार्टी पार्टी नहीं है कहते ना काई लगा का फेंक डाली कि बकल सी धुल लेते हमारी क्या गे पार्टी नहीं है कहते आलिया आलिया पार्टी नहीं कहते హే ఇదంతా చూడండి ఎలాగ వేశారో. ఇంట్లో వీళ్ళు ఉంటే ఇలాగే చేస్తారు. మళ్ళీ రేపు సండే, రేపు ఎంత పడాలో వీళ్ళతో, పిల్లలతో లేకపోతే లేరు అన్నట్టు ఉంటుంది. ఉంటే ఏమో ఇలాగ మొత్తం గలీజ్గా చేస్తారు. ఇల్లు మొత్తం సదురుకోలేక చావాలి. మా చేపలు చూడండి ఏం చేస్తున్నాయో. దగ్గరికి వెళ్ళామనుకోండి భోజనం వేస్తారేమో, అదే వాళ్ళ ఫుడ్ వేస్తానేమో అని అలా 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 అంటూ ఉంటారు. చూడండి 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 ముఖం చూడండి వాళ్ళది. ఈ మూడే బాగా యాక్టివ్గా ఉంటాయి. ఈ మూడు కొన్ని ఇదిగో ఇవైతే ఎప్పుడు దాని కిందే ఉంటాయి. ఇంకా చిన్నవేమో అలా లోపల ఉంటాయి. ఏమీ అసలు రియాక్షనే ఉండదు వాళ్ళకి. ఈ రెండు మాత్రము ఇవి పెద్దవి ఉన్నాయి చూడండి, తిరుగుతుంది. ఎలాగో తిరిగింది బయటకు వచ్చి, లేకపోతే దీని కిందే ఉంటాయి అవి రెండు. ఈ మూడు మాత్రం బాగా యాక్టివ్గా ఉంటాయి చూడండి. ఇంకా ఇదైతే ఉడికిపోయింది బాగా. ఇందులో అయితే సేమియా వేసేద్దాము. కొన్ని ఎక్కువ వేసుకో అవసరంలా, కొన్ని వేసుకుంటే చాలు. ఇంకా ఇంత ఎందుకు చేశానంటే కొన్ని మా చెల్లికి కూడా పంపిద్దాము అని ఇంత చేశా. లేకపోతే మా ముగ్గురికి ఇంత అవసరం లేదు. మేము తినే చిన్న గిన్నెల్లోనే తింటాము, ఎక్కువ తినము. స్వీట్ నేను ఎక్కువ తింటాను కానీ ఎక్కువ తినను, ఏదో కొంచెం తింటా అంతే. ఎక్కువ తిన్ను నేను. ఇంకా ఇది కొంచెం సేపు ఉడికిన తర్వాత అయిపోయింది. చూసారా, ఘీలో వేసుకొని ఫ్రై చేసాం కదా, మొత్తం ఘీ ఎలాగొచ్చిందో పైకి వేయంగానే. ఇదిగోండి, మా అమ్మ అసలు వంటలు భలే చేసిద్ది. మా అమ్మ చేసి పెట్టిందే ఇదంతా. ఇలా చేసి పెట్టేసిద్ది. ఎప్పుడైనా కావాలి అన్నప్పుడు టక్కుమని తీసి వండేసిద్ది. ఒక 10 నిమిషాల్లో అయిపోయిద్ది. ఇలాగైతే మీరు కూడా ఎవరైనా చేసుకోవాలంటే ఇలా చేసి పెట్టుకోండి, బాగా తొందరగా అయిపోయిద్ది. చూడండి ఎంత నెయ్యి వచ్చిందో పైకి. నెయ్యి రెడీ అయిపోయి నించున్నారు వెళ్ళిపోవాలి అని. వీళ్ళిద్దరూ రోజు ట్యూషన్ ఉంటే మాత్రం వెళ్ళరు. చూడండి ఎలా చెప్పుకుంటున్నారు ఇద్దరు అక్కడ. కుందొల్లింగే సైకిల్. ఇదైతే కొంచెం సేపట్లో ఇట్లా తిరగకపోతే అలా పడిపోయేది. చూడండి పైకి వచ్చేసింది. హై ఫ్లేమ్ పెట్టేసి అటు తిరిగాను నేను. కొంతసేపు అయిపోయింది. ఇప్పుడు ఇది స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. ఇంకా ఇదైతే రెడీ అయిపోయింది. చూసారా, సేమ్యాలన్నీ పైకి వచ్చేసాయి, మెత్తగా అయిపోయాయి సేమ్యాలు. చూడండి, ఇదిగోండి. చూడడానికి చూడండి ఎంత ఎమ్మీగా ఉందో ఇది. ఇంకా అయిపోయింది. ఇంకా పొయ్యి అయితే కట్టేస్తాను. గ్యాస్ ఆఫ్ చేసేసా. కొంచెం సేపు ఇలాగే పెట్టేసి ఇంకా కొంచెం చల్లారాక వేసుకుంటే బాగుంటుంది. ఇంత వేడిగా తినలేములేండి. నేనైతే అసలు వేడిగానే తినను, మొత్తం చల్లారిపోవాలి నాకు, అప్పుడు తింటాను నేనైతే. పిల్లలు అయితే ట్యూషన్కి వెళ్ళిపోతున్నారు. మా పాప చూడండి ఈ డ్రెస్లో ఎంత బాగుందో, నాది ఇష్టే తగిలేలాగుంది. అలియా అచ్చా హై నా డ్రెస్సే. అవు జయింగా. ఇంకా నేనైతే బ్యాగ్ తగిలించుకొని వెళ్తున్నా. బ్యాగులు చాలా బరువు ఉన్నాయి, అందుకని నేనైతే తీసుకెళ్ళి వదులుతున్నా. మా నాన్న పడుకుంటున్నారు, అందుకని నేనైతే తీసుకొని వెళ్తున్నా. చలే. ఇంకా ట్యూషన్ అయితే ఇక్కడే చాలా సౌండ్ వస్తుందిలేండి. ఇక్కడ ట్యూషన్కి ట్యూషన్లో వదిలేసి వచ్చేసా పిల్లల్ని. ఇంకా ఇదంతా కొంచెం గలీజ్గా ఉంది. నేను మొత్తం ఇల్లంతా నీట్గా చేసిన తర్వాత మళ్ళీ మాట్లాడుతున్నాను. నేనైతే పిల్లల్ని ట్యూషన్కి పంపించేసి ఒక అరగంట అయితే పడుకున్నానండి. నేను పడుకుంటానని నాకే తెలియదు. అలా పక్కన అలా అంటే మంచం మీద ఇలా పడుకున్నా. ఇంకా పడుకున్నా నేను. ఇప్పుడు లేసాను.
ఇంకా టీ అయితే చేస్తున్నా. మా అమ్మ నాన్న కూడా పడుకున్నారు, ఇప్పుడు లేచారు. వాళ్ళ కోసం నా కోసం అయితే టీ చేస్తున్నాను. టీ అయితే పెట్టాను, ఇప్పుడే పెట్టి వెళ్ళి మళ్ళీ అక్కడ కూర్చున్నా. ఇప్పుడే నిద్ర లేసాను కాబట్టి ఎందుకో తల తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఒక అరగంటే పడుకున్నా నేను. బాగా తలనొప్పి అయితే ఉందండి. ఏంటో ముఖం అసలు పడుకున్నట్టే లేదు. తలనొప్పి బాగా వస్తుంది. ट्यूशन में क्या वो पार्टी में क्या खाए? ट्यूशन में भूत चिप्स है, चिपा चिप्स है, अभी डोरिटोस का तो लंबी चॉकलेट बॉल्स है, ये बॉक्स के बिस्किट है, ड्रिंक के उत्ते पी ले, उत्ते खा ले. ड्रिंक के अभी నేను ఆ బాటిల్స్ అయితే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. 150కి 2 బాటిల్స్ వచ్చాయి. మా పిల్లలు ఎప్పుడు బాటిల్స్ అయితే పాడు చేసేస్తున్నారు, పోగొట్టేస్తున్నారు స్కూల్కి. అందుకని మళ్ళీ ఆర్డర్ పెట్టాను. బాగున్నాయి బాటిల్స్, బాగున్నాయి. చూడండి కోతి లటక్తి హే, కోతి లటక్తి హే, కోతి లటక్తి హే. స్పైడర్ మ్యాన్ అగే పోడదాలు ఇంకా నేనైతే పిల్లలకి అన్నం పెట్టేశానండి, తినేశారు. ఇంకా పాప అయితే పడుకుంది కూడా, మా పాప. ఇంకా మా బాబు అయితే ఇక్కడ మొహరం అవుతుంది కదా, ఇంకా అక్కడికైతే వెళ్ళారు, ఇప్పుడే వెళ్ళారు. ఇంకా ఎప్పుడు వస్తారో, ఒక గంటన్నరలో తీసుకొని వచ్చేస్తారు. మా నాన్న తీసుకెళ్ళారులేండి. చూడాలి అంటే తను వెళ్ళారు మా బాబు. ఇంకా అన్నం అయితే తినేశారు. నేనైతే ఇంకా ఇప్పుడు ఏం తినట్లేదండి, ఆకలి అస్సలు వేయట్లేదు ఎందుకనో. ఇంకా ఈరోజుకైతే వ్లాగ్ ఇంతేనండి. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాము. వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్ నేను చేస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేస్తే ఇంకా నాకు మోటివేషన్గా ఉంటుంది. ఇంకా బాగా చేయాలి అని మోటివేట్ అవుతానండి నేను కూడా. అందుకని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అల్లా హాఫీజ్.